బ్రేకింగ్ న్యూస్. స్విమ్మింగ్ పూల్ లో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు అర్జున్ కుమార్ జారిపడి చనిపోయాడు. స్విమ్మింగ్ పూల్ లో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఇటు హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. వర్టెక్స్ అపార్ట్మెంట్ లో కేపీహెచ్పీ వద్ద ఉన్న అపార్ట్మెంట్ లో ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉందో అదే స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవాలి. ఇటు స్విమ్మింగ్ పూల్ లో అర్జున్ కుమార్ జారిపడి చనిపోయారు. ఈ ఘటనపై అయితే ఇప్పటికే ఇటు కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇటు ఒక్కసారిగా ఇంట్లో 3 ఏళ్ల బాలుడు ఈ విధంగా స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారని చెప్పుకోవాలి. స్విమ్మింగ్ పూల్ లో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఇప్పుడు హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. అపార్ట్మెంట్ లోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు అర్జున్ కుమార్ జారిపడి చనిపోయాడు. ఈ ఘటనపై ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అసలు 3 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్ లో ఎలా జారిపడ్డారనుకోవచ్చు? అంటే ఎన్ని గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది? ఆ బాలుడు అక్కడికి వెళ్ళిన సమయంలో కుటుంబ సభ్యులు కానీ అలాగే అక్కడ ఉన్న అపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్యూరిటీ ఎవరు అక్కడ లేరనుకోవచ్చా? కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ లో ఈ ఘటన జరిగింది. ఓ బాలుడు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందిన ఘటన. అయితే ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. సండే కావడంతో జనరల్ గా వాళ్ళు ఫ్రెండ్స్ అందరు కలిసి లేదంటే కుటుంబ సభ్యులంతా కలిసి స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. వర్టెక్స్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి క్లబ్ హౌస్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించారు. సో ఈ ఘటన గల ప్రధాన కారణాలు కూడా కొంత పోలీసులు దర్యాప్తు ప్రమాదవశాత్తు పడ్డట్లుగానే తనకి జనరల్ గా స్విమ్మింగ్ పూల్స్ లో కిడ్స్ కి సంబంధించినటువంటి లోతు తక్కువగా ఉన్న విభాగం అనేది సపరేట్ గా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లో దానికి మధ్యలో ఒక వాల్ ఉంటుంది. సో మిగతా ముందుకు వచ్చిన కొద్దీ ఆ లోతు అనేది పెరుగుతూ ఉంటుంది. సో అక్కడ 6 feet వరకు కూడా స్విమ్మింగ్ పూల్ లోతు ఉంది. సో అతను జనరల్ గా అందరితో పాటుగా స్విమ్మింగ్ చేసుకుంటూ ఆ లోతు వైపు వెళ్లి మునిగిపోయి మృతి చెందాడన్నట్లు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే సమాచారం సేకరించారు. సో ఇప్పుడు తల్లిదండ్రులకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకున్నారు. బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాడా లేదంటే కుటుంబ సభ్యులు ఎవరితోనైనా కలిసి స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాడా అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై అయితే కేబిహెచ్ పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతదేహాన్ని ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ సాగర్, అంటే స్విమ్మింగ్ పూల్ వద్దకి చిన్నారులు వెళ్తున్న క్రమంలో కానీ అక్కడ సెక్యూరిటీ ఎవరు చూడలేదా, లేదంటే కుటుంబ సభ్యులు ఈ ఘటనకి సంబంధించి ఏం చెప్తున్నారు? జనరల్ గా గేటెడ్ కమ్యూనిటీస్ లో స్విమ్మింగ్ పూల్ వద్ద 2 సెక్యూరిటీ ఉంటారు. స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ లోపలికి వాళ్ళ పెద్దలు కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తేనే జనరల్ గా పిల్లల్ని అలౌ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళతోని కలిసే వచ్చాడా లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడా అనేది కూడా కొంత ఆరా తీస్తున్న పరిస్థితి. లోతు ఎక్కువగా ఉన్న వైపు వెళ్లడం వల్లనే మునిగిపోయి ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా చెప్తున్నారు. సో సెక్యూరిటీ జనరల్ గా క్లబ్ హౌస్ లో అయితే ఉంటారు. సో ఈ ఘటనలో సెక్యూరిటీ స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్నాడా లేదా అనేది కూడా పోలీసులు ఇంకా వివరాలు సేకరిస్తున్నారు. జనరల్ గా సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా పెద్దలు ఎవరైనా ఉంటేనే పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ వైపు అలౌ చేస్తుంటారు. ఈ రోజు సండే కావడంతో ఫ్రెండ్సే కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో అంతా కూడా క్లబ్ హౌస్ కు వెళ్తారు. ఈ రోజు ఉదయం కూడా సరదాగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి అందరూ కలిసి వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతుంది. సో ఈ మాత్రం లోతు ఉన్న వైపు
రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు కుకట్పల్లి సంబంధించిన పోలీస్ స్టేషన్, నిజాంపేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని స్విమ్మింగ్ పూల్లో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇటు గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆడుకుంటూ ఉండగా బాలుడు అందులో పడి చనిపోయాడా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఇటు పోలీసులు అయితే ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఇటు స్విమ్మింగ్ పూల్లో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనంతా హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి వచ్చేసుకుంది. ఇప్పుడు ఏదైతే విజువల్స్ లో మనకి కనిపిస్తుందో స్విమ్మింగ్ పూల్, అదే స్విమ్మింగ్ పూల్లో బాలుడు మృతి చెందిన ఘటన ఇప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అటు బాలుడు కిందకు వచ్చిన సమయంలో కూడా కుటుంబ సభ్యులు ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు. అనంతరం అటు పిల్లలు ఆడుకుంటూ ఉన్న సమయంలో ఆ బాలుడు అందులో మునిగిపోయి చనిపోయాడా, లేదంటే ఎవరైనా తోసేశారా అనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మనం 3 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిన ఘటనపై అయితే ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అక్కడ 2 సెక్యూరిటీస్ ఉంటారు. ఒక సెక్యూరిటీ క్లబ్ హౌస్ లోపల, అలాగే బయట గేట్ వద్ద కూడా సెక్యూరిటీ ఉంటారు. అండ్ అలాగే ఇవాళ ఆదివారం కావడంతో పిల్లలంతా కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటారు. సో ఆ క్రమంలోనే అందులో జారిపడి పడిపోయి చనిపోయాడా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రజెంట్ పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగింది అనే వివరాలని కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. మొత్తానికి ఈ ఘటన అయితే ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. మనం సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించవచ్చు. ఇటు దానికి సంబంధించి ఎప్పుడైతే బాలుడు అందులో పడి చనిపోయాడు అన్న వార్త వినగానే కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఘటనకి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ విజువల్స్ మనం చూడొచ్చు. వాళ్ళంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఎలా బాలుడు అక్కడికి వెళ్ళాడు, ఎలా అందులో మునిగిపోయాడు అనేది కూడా వాళ్ళకి కూడా తెలియడం లేదు. సో దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ బయటకు వస్తేనే కానీ అసలు ఎలా అందులో పడ్డాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు, ఈ ఘటనంతా హైదరాబాద్ కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్ లో చోటు చేసుకుంది. అయితే అపార్ట్మెంట్ లోని స్విమ్మింగ్ పూల్ లోని అర్జున్ కుమార్ అనే బాలుడు పడి చనిపోయాడు. ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది, ఆ బాలుడు అక్కడ ఉన్న క్రమంలో ఇంకా మిగతా అతనితో పాటు తోటి పిల్లలు ఎవరైనా ఉన్నారా, ఆడుకుంటూ ఉన్న సమయంలోనే అందులో పడి మరణించాడా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, స్విమ్మింగ్ పూల్లో పడి 3 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటనకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తెలియగానే వారంతా క్లబ్ హౌస్ వద్దకి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్న సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు. మరొక వైపు ఇటు ఆ బాలుడికి సంబంధించిన డెడ్ బాడీని కూడా ఒక కవర్ లో సీల్ చేసి మరి తీసుకెళ్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అయితే అక్కడికి చేరుకొని ఏం జరిగింది అన్న వివరాలను అయితే వారు తీసుకెళ్లారు. అనంతరం దీనిపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.